హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విబాస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. సో ఈరోజు మన కిచెన్లో ఈవినింగ్ స్నాక్కి బ్రెడ్ రోల్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. ఈ రెసిపీని మీరు ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో ట్రై చేయండి. పిల్లలు కానీ పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు, అంత టేస్టీగా ఉంటాయి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. మనం బయట వందలు పోసి కొనడం కంటే ఇంట్లో ఇలా హెల్తీగా హైజీనిక్గా చేసుకోవచ్చు. సో ఈ రెసిపీని తయారు చేయడం కోసం నేను ఒక 5 బంగాళదుంపల్ని ఇలా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఈ పొటాటోస్ అన్నిటిని కూడా మనం స్మాష్ చేసుకోవాలి, లేదా మీరు తురుముకోవచ్చు. ఫైన్గా స్మాష్ చేసుకున్నాక ఇందులో నేను సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే ఒక క్యారెట్ని గ్రేట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 1 టీ స్పూన్ అంత కారం, రుచికి తగినంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని మనం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులో చివరిగా కొద్దిగా కొత్తిమీరని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది చేయడం మనకి 10 మినిట్స్‌లోనే అయిపోతుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు. అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటుంది. స్నాక్స్‌కి ఈవినింగ్ టైంలో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ మనం రోల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా రోల్స్‌లా చేసి పక్కన పెట్టుకోవాలి. నేను అన్ని రోల్స్‌ని ఒకేసారి ప్రిపేర్ చేసి సైడ్‌కి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని అందులో మనం బ్రెడ్ స్లైస్‌ని ముంచి ఈ విధంగా వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసుకోవాలి. ఇలా వాటర్ అంతా స్క్వీజ్ చేసుకున్నాక ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పొటాటో రోల్ని పెట్టుకొని మొత్తం బాగా సైడ్స్ అంతా కూడా క్లోజ్ చేసుకొని రోల్లా ప్రిపేర్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఈ విధంగా రోల్లా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను అన్ని రోల్స్ని కూడా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్నాక అందులో మనం ప్రిపేర్ చేసుకున్న రోల్స్ని వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో ఉంచి ఫ్రై చేయండి. సో ఇలా రెండు వైపులా కూడా మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే పొటాటో బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్కి 10 మినిట్స్లోనే క్విక్గా చేసేయచ్చు. సో ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.